హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 9th క్లాస్ నుంచి లెసన్ 3 బదలే అప్నీ సోచ్ నుంచి గ్రామర్ పార్ట్ నేర్చుకుందామండి. ఓకే, ఫస్ట్ వచ్చేసి శబ్దాలు చూసుకుందాం. లెసన్ బదలే అప్నీ సోచ్. శబ్దాలు: సంయుక్త రాష్ట్ర సంఘ్ మీనింగ్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి. వర్ష ఇయర్ సంవత్సరము. మజ్బూర్ హెల్ప్లెస్ నిస్సహాయంగా. గర్వ్ ప్రౌడ్ గర్వం. భాషణ్ స్పీచ్ ప్రసంగం. లాడ్లీ డియర్ ప్రియమైన. లుప్త్ హోనా ఎక్స్టెన్షన్ అంతరించిపోవుట. ధ్రువీయ భాలు పోలార్ బేర్ ధ్రువపు ఎలుగుబంటి. కగార్ ద లెడ్జ్ ఆర్ బార్డర్ సమీపం. పిఘలనా మెల్టింగ్ కరుగుట. పూర్వజ్ ఫోర్ ఫాదర్స్ పూర్వీకులు. ప్రదూషణ్ పొల్యూషన్ కాలుష్యం. నేతృత్వ లీడర్షిప్ నాయకత్వం. పీఢీ జనరేషన్ తరము. గ్రహ ప్లానెట్ గ్రహం. స్తర్ లెవెల్ స్థాయి. ధ్యాన్ అటెన్షన్ ధ్యానం. బిగడి స్పాయిల్డ్ చెడిపోయిన. ధరతి ఎర్త్ భూమి. బల్కి రాదర్ ఆర్ బట్ బదులుగా కానీ. మజ్బూత్ స్ట్రాంగెస్ట్ బలమైన. సమాజ్ సొసైటీ సంఘము. కరోడ్ 10 మిలియన్స్ కోటి. నెక్స్ట్ పర్యావరణ్ ఎన్విరాన్మెంట్ పర్యావరణం. బదలావ్ చేంజ్ మార్పు. एकत्रित అసెంబుల్డ్ ఏకీకృతం. జాగరూక్ అవేర్ అవగాహన. నేత లీడర్ నాయకుడు. భౌగోళిక్ జియోగ్రాఫిక్ భూగోళిక. నీతి మోరల్ నీతి. రాజనైతిక్ పొలిటికల్ రాజకీయంగా. సీమా లిమిట్ హద్దు. ముద్దా ద ఇష్యూ సమస్య. ఆయు ఏజ్ వయస్సు. షామిల్ ఇన్క్లూడ్ చేర్చుట. కదం ఫుట్ ఆర్ స్టెప్ పాదం. భవిష్య ఫ్యూచర్ భవిష్యత్తు. దృష్టికోణ్ ద విజన్ చూసే విధానం. సంరక్షణ్ ప్రొటెక్షన్ సంరక్షణ. నాదాన్ ఇన్నోసెంట్ అమాయకమైన. లాలచ్ గ్రీడీ దురాశ. క్షమత ద ఎబిలిటీ సామర్థ్యం. వరదాన్ బూన్ ఆర్ గిఫ్ట్ వరము. జరూరత్ నీడ్ ఆవశ్యకత. బచానా టు సేవ్ కాపాడుట. తక్నీక్ టెక్నాలజీ సాంకేతిక విజ్ఞానం. సంసాధన్ రిసోర్సెస్ వనరులు. చీతా లెపర్డ్ చిరుతపులి. పరివర్తన్ చేంజ్ మార్పు. ఆవశ్యకత నెసెసిటీ అవసరమైన. జన్మభూమి బర్త్ ప్లేస్ జన్మస్థలం. నివేదన్ రిక్వెస్ట్ ప్రార్థన. ఇరాదా ద ఇంటెన్షన్ సంకల్పం. పర్యాయశబ్ద్ వర్ష్ బరస్ సాల్ సంవత్సర్. మజ్బూర్ लाचारी बेबसी मजबूरी रुकावट. भाषण वचन प्रकाशन व्याख्यान लेक्चर बातचीत. कगार साहिल किनारा पुलिन ऊंचा समीप. समूह गण झुंड संघ बृंद समुदाय.
धरती, धरा, वसुधा, जमीन, पृथ्वी, भूमि, भू, वसुंधरा, धरणी, मही, रत्नगर्भा। सागर, पयोधी, उदधी, पारावार, नदीश, जलधि, वारिधि, समुद्र, नीरनिधि। बल्कि, किंतु, परंतु, वरन, लेकिन। नेक्स्ट, आवाज, आहट, ध्वनि, स्वर, बोली, नाद, पुकार, वाणी, निनाद, शब्द। कक्षा, वर्ग, श्रेणी, क्लास, जमात, घेरा, परिधि। सीमा, मर्यादा, परिधि, छोर, सिवाना, सरहद, किनारा, हद। राष्ट्र, देश, राज्य, मुल्क। संघ, समाज, समूह, समुदाय, झुंड, मठ। कदम, पैर, पग, पांव, डग, पद। लोग, जनता, लोक, प्रजा, जन, आवाम। आयु, अवस्था, वय, बुढ़ापा, जीनता। नेक्स्ट, शांति, अमन, अमन चैन, सुख चैन, सुकून। क्षमता, कार्यक्षमता, निपुणता, योग्यता, शक्ति, सामर्थ्य, संपन्नता। मछली, मीन, मत्स्य, मकर, शफरी, झख, मच्छी, झश। आसमान, आकाश, गगन, अंबर, अब्र, अर्श, गगनमंडल, व्योम, शून्य, नभ। पक्षी, खग, विहग, पंछी, पखेरु, परिंदा। बुद्धि, मेधा, प्रज्ञा, जहन, अक्ल, विवेक, मति। युवक, युवा, जवान, नौजवान, किशोरावस्था, किशोरावस्था, तरुण। दुनिया, जग, जगत, विश्व, लोक, संसार। अब वचन बदलो। ఇప్పుడు वचन చూసుకుందామండి। वचन बदलोలో लड़की, लड़कियां, पानी, पानी, आवाज़, आवाज़ें, इरादा, इरादे, नेता, नेतागण, पेड़, पेड़, कक्षा, कक्षाएं, पीढ़ी, पीढ़ियाँ, मछली, मछलियाँ, समस्या, समस्याएं, दायरा, दायरे, सीमा, सीमाएं। ఓకే, ఇందులో పానీ, పేడ్ బహువచనంలో కూడా అవే ఉంటాయండి। పానీ పానీగా ఉంటుంది, పేడ్ పేడ్ ఓన్లీ। బాత్, బాతే, ముద్దా, ముద్దే, किताब, किताबें, आशा, आशाएं, क्षमता, क्षमताएं, आवश्यकता, आवश्यकताएं, पौधा, पौधे। ఓకే, ఇప్పుడు మనం లింగ్ బదులో చూసుకుందాం। లింగ్, ఓకే, లింగ్ బదలనా। భాలు, భాలు పుల్లింగ్ అయితే స్త్రీలింగ్లో మాదా, భాలు। వేరియేషన్ తెలియాలంటే రెండు భాలు ఏనండి, కాకపోతే మనం స్త్రీలింగ్ తెలియాలంటే మాదా భాలు అని పెట్టుకోవాలి। అలాగే చీతా కూడా, చీతా, మాదా, చీతా। పుల్లింగ్ చీతా అయితే స్త్రీలింగ్ మాదా, చీతా। ఓకే, లడకా స్త్రీలింగ్ లड़की। बच्चे पुल्लिंग स्त्रीलिंग बच्चियाँ। ओके, बच्चे पुल्लिंग అయితే बच्चियाँ स्त्रीलिंग। युवक पुल्लिंग
स्त्रीलिंग युवती, नेता पुल्लिंग, स्त्रीलिंग नेत्री। ओके, वंस अगेन, भालू मादा भालू, चीता मादा चीता, लड़का लड़की, बच्चे बच्चियाँ, युवक युवती, नेता नेत्री। विलोम शब्द, पहली आखिरी, सवाल जवाब, एक अनेक, मरते जीते, बढ़ता घटता, साफ गंदा, पिघलना जमना, प्रशांत उद्भ्रांत, बिगड़ना बनना, धरती आसमान, अपने पराए, निश्चित अनिश्चित, शामिल अलग, मजबूत कमज़ोर, आशा निराशा, सुधार बिगाड़, नीति अवनीति, तेजी से धीरे से, पुरानी नई, भुलाना याद रखना, सुरक्षा असुरक्षा, वर्तमान भविष्य, सुलझाना उलझाना, नादान सयाना और समझदार, विकास ह्रास, पास दूर, स्वस्थ अस्वस्थ। ఓకే, ఇప్పుడు మనం ఉపసర్గు మరియు ప్రత్యయ చూసుకుందామండి, అంటే ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్। ఓకే, పहले उपसर्ग, उपसर्ग महासागर, महासागर में उपसर्ग महा, महा उपसर्ग है। प्रशांत, प्रशांत में प्रा उपसर्ग। संरक्षण, संरक्षण में सम उपसर्ग। परिवर्तन, परिवर्तन में उपसर्ग परि। सुरक्षा, सुरक्षा में उपसर्ग सु। प्रत्यय, ध्रुवीय, ధ్రువీలో ప్రత్యయ ఈయ, అంటే ఇక్కడ బడీకి మాత్రం ఉందండి, బడీకి మాత్రం బడీ రాసుకున్నాం, చివరిలో యా ఉంది కాబట్టి యా, ధ్రువీలో ఈయ ప్రత్యయం। ఆవశ్యకత, ఆవశ్యకతలో తా ప్రత్యయం। ఆర్థిక్, ఆర్థిక్లో చోటీకి మాత్రం ఉంది, అర్ధ అర్ధ ప్లస్ ఇక్ అనమాట। ఓకే, ఆర్థిక్లో చోటీకి మాత్రం ఉంది, కా ఉంది కాబట్టి చోటీ ఈ కా, ఆర్థిక్లో ప్రత్యయము ఇక్। మానవీయ, మానవ్లో ఈ బడీకి మాత్రం యా ఉంది కాబట్టి బడి ఈ యా, అంటే మానవీలో ప్రత్యయము ఈ। ధన్యవాద్, ధన్యవాద్లో ధన్య పక్కన వాద్, వాద్ ఉంది కాబట్టి వాద్ అనేది ప్రత్యయం। తేజీ, తేజీలో తేజ్కి బడీకి మాత్రం ఉంది కాబట్టి బడి, ఓకే, తేజీలో ప్రత్యయము ఈ। उपसर्ग, प्रदूषित, प्रदूषित में प्रा उपसर्ग। संसाधन, संसाधन में सम उपसर्ग। वरदान, वरदान में वर, वर उपसर्ग। संयुक्त, संयुक्त में सम उपसर्ग। प्रत्यय, भौगोलिक, भौगोलिक में इक प्रत्यय, ఈ छोटी की मात्रा ఉంది, కా ఉంది కాబట్టి ఇక్, भौगोलिक में इक। ज़रूरी, ज़रूरी में ज़रूर ई की मात्रा है इसलिए ई बड़ी, बड़ी దీనికి ప్రత్యయము, జరూరీలో బడి ప్రత్యయము। ప్రదూషిత్, ప్రదూషిత్ మే ప్రదూషిత్లో ఇత్ ప్రత్యయము, చోటీకి మాత్రం ఉంది కాబట్టి చోటీ, తా ఉంది కాబట్టి తా ఇత్। మజ్బూరీ, మజ్బూర్లో బడీకి మాత్రం ఉంది కాబట్టి బడి ప్రత్యయము। బిగడి, బిగడి మే బడీకి మాత్ర, ఇందులో బడీకి మాత్రం ఉంది కాబట్టి బడి ప్రత్యయము, బిగిడిలో ఈ ప్రత్యయము। నేతృత్వ, నేతృత్వలో త్వ అనేది ప్రత్యయము। రాజనైతిక్, రాజనైతిక్లో ఇక్ చోటీకి మాత్ర కా ఉంది కాబట్టి ఇక్ ప్రత్యయము। समास, जन्मभूमि, ओके, जन्मभूमि माने जन्म का है भूमि, जन्म का भूमि, तत्पुरुष समास। महासागर, महासागर में మహా విశేషణ బతాతా హై, అంటే ఇక్కడ విశేషణం చూపిస్తుంది కాబట్టి ఇది కర్మధారయ సమాసం।
महासागर है, महान है जो सागर, कर्मधारय समास। पेड़ पौधे, పేड़ పౌధేలో మనకి రెండు పదాలకి ప్రాధాన్యత ఉంది కాబట్టి ద్వంద్వ సమాస్ అవుతుంది. पेड़ और पौधे ద్వంద్వ సమాస్. संधि विच्छेद చేసుకుందాం. संधि विच्छेद के पर्यावरण, पर्यावरण में पर्यावरण का संधि विच्छेद परि प्लस आवरण, यण संधि. संरक्षण, संरक्षण में सम प्लस रक्षण, संरक्षण, व्यंजन संधि. संयुक्त, सम प्लस युक्त, व्यंजन संधि. हिमालय, हिम प्लस आलय, दीर्घ संधि. ఇప్పటి వరకు మనం టెక్స్ట్ బుక్ నుంచి వచ్చిన గ్రామర్ పార్ట్ అంతా చూసుకున్నామండి. ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఇచ్చిన భాషా కి బాత్ చూసుకుందాం. భాషా కి బాత్లో చూడండి, ఆ రోమన్లో నీచే దియే గయే శబ్దోं के अर्थ बताकर వాక్య ప్రయోగ కీజియే అన్నాడు. అంటే కింద 5 పదాలు ఇచ్చారండి, దానికి మీనింగ్స్ రాసి మనం వాక్య ప్రయోగాలు కూడా చూసుకోవాలి. ఆ 5 ఏంటంటే, ఒకటి సంఘ్, సెకండ్ వన్ ధ్రువీయ, థర్డ్ వన్ లుప్త్, ఫోర్త్ వన్ తక్నీక్, ఫిఫ్త్ వన్ వరదాన్. ఓకే, అందులో మనకి ఫస్ట్ 2 చూడండి ఒకసారి. ఆ రోమన్లో ఫస్ట్ వన్ సంఘ్. సంఘ్ మీనింగ్ ఆర్గనైజేషన్. ఓకే, वाक्य प्रयोग, मद्यपान के विरुद्ध महिला संघों ने आवाज उठाया. ओके, మద్యపానానికి విరుద్ధంగా మహిళా సంఘాలు గొంతెత్తాయి అని అర్థం. నెక్స్ట్ ధ్రువీయ, ధ్రువీయ మీన్స్ పోలార్. वाक्य, हिमालय पिघलने से ध्रुवीय प्राणी मरते जा रहे हैं. ఓకే, హిమాలయాలు కరిగిపోవడం వల్ల ధ్రువ జంతువులు, ఓకే అంటే హిమాలయాల్లో ఉండే ప్రాణులు చనిపోతూ ఉన్నాయి. నెక్స్ట్ లుప్త్, एक्सटिंक्ट. वाक्य प्रयोग, सेल फोन द्वारा निकलने वाली रेडिएशन से कई पक्षी लुप्त होने के कगार पर हैं. ఓకే, సెల్ ఫోన్ వల్ల వచ్చే రేడియేషన్ వల్ల అనేక రకాలైన పక్షులు అంతరించిపోవడానికి సమీపంలో ఉన్నాయని అర్థం. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ तकनीक. तकनीक मीन्स टेक्नोलॉजी. वाक्य प्रयोग, आधुनिक तकनीक से कई काम आसान हो गए हैं. మోడర్న్ టెక్నాలజీ డెవలప్ అవడం వల్ల మనకి అనేకమైన పనులు సులభతరం అయిపోయాయని అర్థం. సహీ అర్థవాలే శబ్ద సే జోడీ బనాయి అని ఇచ్చాడండి బ్యాక్ సైడ్. ఓకే, ఇక్కడ ఎల్లో బాక్స్లో ఉన్న చూడండి 2 బాక్సెస్ ఉన్నాయి. ఇందులో మనకి పర్యాశబ్ద కూడా ఇచ్చాడు, అవి మనం మ్యాచింగ్ చేసుకోవాలి. పానీ ఇచ్చాడండి, పానీ ఫస్ట్ వన్ పానీకి మ్యాచింగ్ జల్, వారి నీరు. ఇకట్టాకి एकत्रित, संचय, जमा करना. నెక్స్ట్ ధర్తి అని ఇచ్చాడు, ధర్తికి భూమి, ధర, పృథ్వీ. ప్రఫుల్లిత్, ఖుషహాల్, ఆనంద్, పులకిత్తో మ్యాచింగ్ చేయాలన్నమాట. పానీకి జల్, వారి, నీరు అనేది పర్యాపదము. నెక్స్ట్ ఇకట్టాకి एकत्रित, संचय, जमा करना. ధర్తికి భూమి, ధర, పృథ్వీ. ఓకే, ప్రఫుల్లిత్కి ఖుషహాల్, ఆనంద్, పులకిత్ అనేవి పర్యాయ పదాలు అనమాట. కిందకి రండి. సహీ అర్థ వాలే శబ్దకి నీచే రేఖా ఖీచి అన్నాడు. ఓకే, సహీ అర్థ, సరైన అర్థం కింద మనం, సరైన అర్థం గల పదం కింద మనం అండర్లైన్ చేయాలట. మజ్బూర్ అని ఇచ్చాడండి. మజ్బూర్కి మనకి 3 పదాలు ఇచ్చాడు, బాధ్య, ఖుషి, దుఃఖ్ అనేది. ఓకే, మజ్బూర్కి బాధ్య అని పెట్టాలి. ఓకే, మజ్బూర్కి బాధ్య అనే దానికి అండర్లైన్ చేసుకోవాలి. సంసాధన్, సంసాధన్ అన్నాడు. సంసాధన్కి స్త్రోత్ అనే పదానికి రేఖా ఖీచనా హై అంటే అండర్లైన్ చేయాలి. ఓకే, పక్షి, పక్షి పక్కన ఉడాన్, గగన్, పంచి అని ఇచ్చాడు. ఓకే, సరైన ఆన్సర్ ఏంటంటే పంచి. పంచి కింద మనం అండర్లైన్ చేసుకోవాలి, అంటే పక్షి అంటే పంచి అని అర్థం. నెక్స్ట్ 6వ చూడండి, నీచే దియే గయే వాక్య పడియే రేఖాంకి శబ్దం పర్ ధ్యాన్ దీజియే అన్నాడు. నీచే దియే గయే వాక్య, కింద ఇచ్చిన వాక్యాలు చదువుకొని మనం రేఖాంకిత అంటే అండర్లైన్ చేసిన పదాలకి మనం ఒకసారి అర్థం చేసుకోవాలంట. అది చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, హమారే పూర్వజోనే హమే స్వచ్ఛ ఔర్ స్వస్థ గ్రహ దియా. ఓకే, ఫస్ట్ వన్ మనం హమారే పూర్వజోనే అంటే మన ఫోర్ ఫాదర్స్ ఏం చేశారట, మనకి స్వచ్ఛమైన మరియు హెల్దీ, ఓకే ఆరోగ్యకరమైన గ్రహాన్ని ఇచ్చారని అర్థం. ఈ రెండింటికి మధ్యలో మనకి ఔర్ అనేది ఉంది, దానికి అండర్లైన్ చేసి ఉందండి. సెకండ్ వన్, अब समय आ गया है कि हम कुछ कदम उठाएं. ఓకే, ఇప్పుడు ఒక సమయం వచ్చింది మనకి, అదేంటంటే ఏదైనా ఒక స్టెప్ తీసుకోవాలి, ఓకే ముందడుగు వేయాలి అని అర్థం. కీ ఇచ్చాడు, రేఖా గీసి ఉంది చూడండి, అండర్లైన్ చేసి ఉంది. థర్డ్ వన్, వర్తమాన్ కే లియే హీ నహీ బల్కి భవిష్య కే లియే భీ.
బల్కి అనే పదానికి అండర్లైన్ చేస్తుందండి. నెక్స్ట్ ఫోర్త్, యహ కామ్ యహా నహీ హోగా తో కహా హోగా. యహ అంటే ఈ పని, యహ కామ్ అంటే దిస్ వర్క్, ఈ పని. యహా నహీ హోగా తో ఇక్కడ అవ్వకపోతే మరి ఇంకెక్కడ అవుతుంది. ఓకే, తో అనే దానికి మనకి ఇక్కడ అండర్లైన్ చేస్తుందండి. పక్కన చూడండి, దాని గురించి వివరించింది. రేఖాంకి శబ్దోं में और की बल्कि दो शब्दों या दो वाक्यों को जोड़ते हैं. అండర్లైన్ చేసిన పదాలలో ఏమున్నాయండి? और की बल्कि तो आदि शब्द, ఈ పదాలు ఉన్నాయి. దో శబ్దోं या दो वाक्यों को जोड़ते हैं, ఈ పదాలు రెండు పదాలు లేదా రెండు వాక్యాలను జోడిస్తున్నాయండి. इस तरह प्रयुक्त होने वाले शब्दों को समुच्चय बोधक कहते हैं. ఈ పదాలను మనం సముచ్చయాలు అంటాం. నెక్స్ట్ సెకండ్ బాక్స్లో చూడండి. కిసీ కే పాస్ भी लड़की के सवालों का जवाब नहीं था. కే పాస్ అనే దానికి అండర్లైన్ చేస్తుందండి. సెకండ్ వన్, ధర్తీ కే ఊపర్ ప్రకృతి హే. ధర్తీ అంటే భూమి, భూమిపైన ఉందండి, ప్రకృతి ఉందట. నెక్స్ట్ థర్డ్ వన్, ప్రకృతి కే భీతర్ జీవన్ హే. ప్రకృతి కే భీతర్ అంటే ప్రకృతిలో జీవనం ఉంది అని అర్థం. ఇప్పుడు చూడండి పక్కన, రేఖాంకి శబ్దోं में के पास, के ऊपर, के भीतर आदि शब्द स्थान का संबंध प्रकट करते हैं. ఓకే, ఇక్కడ పైన ఇచ్చినవండి అండర్లైన్ చేసిన పదాలు ఉన్నాయి కదా పక్కన, కే పాస్, కే ఊపర్, కే భీతర్ అనేవి ఈ పదాలు ఏం చేస్తున్నాయట, ఏం ఇండికేట్ చేస్తున్నాయంటే మనకి స్థానానికి ఉన్న, ప్లేస్కు ఉన్న సంబంధాన్ని తెలియజేస్తున్నాయి. ఇన్హే సంబంధ బోధక कहते हैं. నెక్స్ట్ థర్డ్ వన్, వాహ్ కితనీ సుందర్ ప్రకృతి హే. వాహ్ అన్నాడు, వాహ్కి అండర్లైన్ అంటే ఆశ్చర్యంగా, ఆశ్చర్యబోధకంగా పిలుస్తున్నాం కాబట్టి వాహ్. నెక్స్ట్ హాయ్ కితనా ప్రదూషణ్ ఫైలా హై. హాయ్ అంటే అయ్యో ఎంత ప్రదూషణ్ అంటే ఎంత పొల్యూషన్ ఉంది ఇక్కడ అని అర్థం. ఓహ్ ఏ క్యా హో గయా. ఓహ్ అంటే వావ్ ఇదేమైపోయింది అని అర్థం. వీటికి చూడండి పక్కన, రేఖాంకి శబ్దోं में వాహ్, హాయ్, ఓహ్ ఆది శబ్ద ఆశ్చర్య కా బోధ కర్తే హే. ఇక్కడ అండర్లైన్ చేసిన పదాలు వాహ్, హాయ్, ఓహ్ అనేవన్నీ కూడా ఈ ఆశ్చర్యాన్ని బోధిస్తున్నాయి. ఆశ్చర్యకరమైన విషయం జరిగిందని మనకు తెలియజేస్తున్నాయి కాబట్టి ఇన్హే విస్మయాది బోధ కహతే. వీటిని ఏమంటారంటే విస్మయాది బోధక అంటారండి. నెక్స్ట్ ఈ రోమన్, రిక్త స్థానంకి పూర్తి ఉచిత్ అవయవం సే కీజియే అన్నాడు. చూడండి ఇక్కడ కింద మనకి బ్రాకెట్లో ఏమి ఇచ్చాడంటే, బ్రాకెట్లో వాహ్, కే నీచే, అవర్ అని ఇచ్చాడు. ఈ అవయవాలతోటి మనం ఏం చేయాలట, కిందన్న రిక్త స్థానం అంటే బ్లాంక్స్ని పూరించాలి. ఫస్ట్ వన్, జంగల్ మే సాధు జానవర్ డాష్ ఖూంకార్ జానవర్ రహతే హే. అంటే ఇక్కడ రెండు జంతువులు పేలిచ్చాడు. ఓకే, సాధు జంతువులు డొమెస్టిక్ యానిమల్స్ అండ్ ఖూంకార్ అంటే వైల్డ్ యానిమల్ అని ఇచ్చాడు. ఈ రెండింటిని కలపడానికి మనం ఒక దాన్ని ఉపయోగించుకోవాలి, ఒక అవయవాన్ని ఉపయోగించుకోవాలి. దాని పేరే ఔర్. అక్కడ ఏమి ఉపయోగించాలండి, అండ్ వస్తుంది కాబట్టి హిందీలో ఔర్ అంటే జంగల్ మే సాధు జానవర్ ఔర్ ఖూంఖార్ జానవర్ రహతే హే. ఫస్ట్ దానికి ఆన్సర్ ఏంటండి, ఔర్ అంటే మరియు. సెకండ్ వన్, పేడ్ డాష్ ఉస్కి జడే హోతీ హే. ఓకే, పేడ్ అన్నాడు, చెట్టు డాష్ ఉస్కి జడే హోతీ హే. చెట్టు వేర్లు ఉంటాయి అన్నాడు. ఎక్కడుంటాయని, చెట్టు పైన ఉంటాయా, చెట్టు కింద ఉంటాయా, ఎక్కడుంటాయి, నీచే అంటే పేడ్కే నీచే అంటే చెట్టు కింద వేర్లు ఉంటాయి కాబట్టి పేడ్కే నీచే అనేది ఆన్సర్, కే నీచే. వాహ్ ముझे अच्छे अंक मिले డాష్ ముझे अच्छे अंक मिले అంటే అక్కడ సర్ప్రైజ్, మంచి మార్కులు వచ్చాయని తెలియజేయడానికి ఫస్ట్ ఏం రావాలని మనకి ఒక సర్ప్రైజ్ కనిపించాలి, అంటే విస్మయాన్ని తెలియజేయాలి కాబట్టి అక్కడ ఏం పెట్టాలని మనం వాహ్ అని పెట్టాలి. అంటే వావ్ నాకు ఎంత మంచి మార్కులు వచ్చాయి అని అర్థం. నెక్స్ట్ కింద చూడండి, పరియోజనాకారి ఇచ్చాడు. పరియోజనాకారి అంటే ప్రాజెక్ట్. పర్యావరణ పర్ దియే గయే కిసి భాషణ లేఖ సంకలన కీజియే. ఓకే, అంటే ఏంటంటే పర్యావరణం మీద ఇచ్చిన ఏదో ఒక స్పీచ్ని మనం కలెక్ట్ చేసుకొని మనం ప్రజెంట్ చేయాలని అర్థం. ఓకే, యహాన్ తక్ 9th క్లాస్ 3rd లెసన్, ఓకే 9వ తరగతి 3rd లెసన్ గ్రామర్ పార్ట్ కంప్లీట్ అయిందండి. మనం నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన నోట్స్ కూడా, క్వశ్చన్ ఆన్సర్స్ కూడా చెప్పుకుందాం. అప్పటి వరకు థ్యాంక్ యూ.